కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా రేపు రైతు అనేవాడు కాంగ్రెస్ కోటేడు. వాళ్ళే అంటున్నారు ఇవాళ కాంగ్రెస్ సానుభూతి పరులే అంటున్నారు. అరే ఏం చేసిండో కానీ కేసీఆర్ ఉండగానే మంచిగా ఉండే పోయి టైం మీద రైతు బంధు వచ్చింది, కడుపు నిండా కరెంట్ వచ్చింది, యూరియా మంచిగా దొరికింది, వడ్లు కొన్నారు, ఈయన నమ్ముతే ఆగమైపోయినామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెందిన రైతులు వారి సానుభూతి పరులే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల నేను కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, మన గెలుపు ఖాయమైపోయింది. ఇది ప్రజల కోసం మనకంటే కూడా, ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చిన వాళ్ళం, పోరాడిన వాళ్ళం, జైళ్లలో పడ్డోళ్ళం, దశాబ్దాల కలను నిజం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ రేపు ఈ తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటారు తప్ప తెలంగాణ దెబ్బతింటే బాధపడతా ఊరుకోం. మనం పోరాడాలి. ఈ తెలంగాణను మళ్ళా మన కళ్ళ ముందు ఖరాబ్ కానియద్దు. అందుకోసమే ఇవాళ బీఆర్ఎస్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి మంత్రులు పోటీ పడి దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకే మనం జాగ్రత్తగా ఉందాం. ఇవాళ ఒకటి మాత్రం క్లియర్, ఇవాళ ఏ వర్గం చూసినా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. రైతులు కాంగ్రెస్ కు దూరం అయిపోయింది. విద్యార్థులు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మారుతుండ్రు రేవంత్ రెడ్డి. ఇవాళ పొద్దున నేను ఇడికి వస్తా ఉంటే 2 పిల్లలు వచ్చిండ్రు. సార్ నాకు కాలేజీలో సర్టిఫికెట్లు ఇస్తలేరు, జర ఫోన్ చేయి సార్ అన్నాడు. నేను కాలేజీ వాళ్ళకి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే కాలేజీ వాళ్ళు ఏమంటుండ్రు, మీ గవర్నమెంట్ ఉండగా ఫీజు రియంబర్స్మెంట్ మంచిగా వచ్చింది సార్, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయింది, మేము కరెంట్ బిల్ ఎట్లా కట్టాలి, జీతాలు ఎట్లా ఇవ్వాలి, మేము ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేదాకా పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వము అంటున్నారు. పిల్లలతో జీవితాలతో ఆ పిల్లలకు సర్టిఫికెట్ రాకపోతే డిగ్రీ చదివిన వాళ్ళు రేపు పీజీ చదవద్దా, డిగ్రీ చదివిన వాళ్ళు రేపు ఉద్యోగాలు చేసుకోవద్దా? అంటే 30 లక్షల మంది పిల్లల జీవితాలతోని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆడుకుంటున్నటువంటి పరిస్థితి.